పానకం అనేది రాముడికి ఎంతో ఇష్టం. సో మీరు ఏ గుడికి వెళ్ళినా శ్రీరామనవమి రోజు మీకు ఖచ్చితంగా ఈ పానకం అయితే పెడతారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము శ్రీరామనవమి వ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో ఈ వ్లాగ్లో మేము పానకం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, పూజ ఎలా చేసాం, నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, ఇవైతే అన్నీ చూపిస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా నేను మా తమ్ముడు మంచిగా స్నానం చేసుకుని కొత్త బట్టలు అయితే వేసుకుని రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను వెళ్ళి చూసేసరికి మా మమ్మీ పాలన్నం అయితే తయారు చేసేస్తుంది. సో చూసుకోవచ్చు, దాంట్లో జీడిపప్పుల కోసం జీడిపప్పులను అయితే నెయ్యిలో ఫ్రై చేస్తుంది. సో అన్నంలో కొంచెం పాలైతే వేసుకుని బెల్లంని అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. సో లాస్ట్లో ఫైనల్గా నెయ్యిలో వేపిన జీడిపప్పులను అయితే యాడ్ చేసేసుకున్నాం. మన టేస్టీ పాలన్నం అయితే రెడీ అయిపోయింది ఇలాగా. సో శ్రీరామనవమికి స్పెషల్గా మీరు ఏ స్వీట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రాముడికి ఎంతో ఇష్టమైన పానకంని అయితే తయారు చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం పానకం తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్లో కానీ కప్లో కానీ బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు సరిపడంత బెల్లం, మన టేస్ట్కి సరిపడంత. అండ్ ఆ తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ పానకం అనేది రాముడికి ఎంతో ఇష్టం. సో మీరు ఏ గుడికి వెళ్ళినా శ్రీరామనవమి రోజు మీకు ఖచ్చితంగా ఈ పానకం అయితే పెడతారు. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేయబోతున్నాం. అదే శొంఠి, మిరియాలు, ఇంకా యాలకుల పౌడర్. ఇవన్నీ మిక్స్ చేసిన పౌడర్ని అయితే మనం నెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం యాలకుల పొడి, మనం అయితే నెక్స్ట్ తులసాకులను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవి హెల్త్కి చాలా మంచిది, మీ అందరికి తెలుసు. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ తులసి ఆకులో. సో ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ముద్దాత కర్పూరం అయితే వేసుకోవాలి. సో ఇది మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది మనకి, హెల్తీ కూడా. సో ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నట్లయితే మన టేస్టీ అండ్ హెల్తీ పానకం అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని చాలామంది గుళ్ళో ఇంట్లో ఎందుకు చేసుకుని తాగుతారంటే ఇది సమ్మర్ టైంలో చాలా చలవ చేస్తుంది మన బాడీకి, అందుకే దీన్ని తయారు చేస్తారు. సో నెక్స్ట్ మనం పచ్చి సలివిడిని అయితే తయారు చేసుకుందాం. సో దానికి కొంచెం బెల్లంని అయితే యాడ్ చేసుకుని ఒక గిన్నెలో ఆ బెల్లం కరిగేంత వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. అది కరిగేంత వాటర్ని యాడ్ చేసి దాంట్లో మనం వరిపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి, వరిపిండి. సో దానికి సరిపోయేంతనే యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మనకి రాదు, సరిగ్గా కన్సిస్టెన్సీలో రాదు. సో సరిపోయేంతనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీన్ని ఇలా ముద్ద కింద కలుపుకోవాలి. సో ఆ తర్వాత మనం దీంట్లో నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. నెయ్యి ఇంకా యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి పచ్చి సలివిడికి. మీరు ఇవన్నీ మీ స్టైల్లో ఎలా చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, ఇలా ముద్దలా కలుపుకోవాలి. శ్రీరామ నవమి రోజు అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి, చూసుకోవచ్చు. పానకం, పాయసం అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సో ప్రసాదాలు చేసుకోవడం అయిపోయిన వెంటనే మేమైతే పూజకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ దేవుడికి నైవేద్యాలన్నీ సమర్పించుకొని పూజనైతే స్టార్ట్ చేసాం.
సో దీపారాధన, ధూప సమర్పణ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. ఆ తర్వాత మేము దేవుడికైతే ఆరతి సమర్పించాం. आरती समर्पयामि, आरती समर्पयामि. జై శ్రీరామ్. ఆ తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర కళ్యాణం జరుగుతుందంటే వెళ్ళాము. సో అక్కడ చాలా బాగా ఘనంగా చేశారు శ్రీ రాముల వారి కళ్యాణం. ఆ తర్వాత అలా ముందుకు నడుస్తూ వెళ్తుంటే మంచి లొకేషన్ కనబడిందని అలా అటువైపు వెళ్ళాము. సో చూసుకోవచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది, గ్రీనరీగా చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోకి ఇంతే. మీరు ఇక్కడ దాకా మా వీడియోస్ చూస్తున్నారంటే మీకు మా వీడియోస్ చాలా నచ్చుతుందని అర్థం. అండ్ అందరికీ మరొకసారి హ్యాపీ శ్రీరామనవమి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.